ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 21వ అధ్యాయం. ప్రస్తావన. యోగీశ్వరుల వ్యవస్థ. విహెచ్ ఠాకూర్, అనంతరావు పాటంకర్. నవవిధ భక్తి. పండరీపురము లీడరు. ఈ అధ్యాయములో హేమాడ్ పంతు, వినాయక హరిశ్చంద్ర ఠాకూర్, బిఏ, అనంతరావు పాటంకర్ పండరీపురము లీడరు గూర్చిన కథలు చెప్పెను. ఈ కథలన్నీ ఆనందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును. ప్రస్తావన. సామాన్యముగా మన గత జన్మ సమూపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు పొందెదము. దీనికి ఉదాహరణముగా హేమాడ్ పంతు తన సంగతినే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతడు చాలా కాలము మెజిస్ట్రేటుగా నుండెను. అక్కడ పీరు మౌలానా అను మహమ్మదీయ మహాత్ముడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పారసీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండిరి. హేమాడ్ పంతు పురోహితుడగు ఈనూస్ పీరు మౌలానాను దర్శించమని అనేక సార్లు హేమాడ్ పంతుకు చెప్పెను. కానీ ఏవో కారణముల చేత హేమాడ్ పంతు ఆ మహాత్ముని దర్శించలేకపోయెను. అనేక సంవత్సరముల తరువాత అతని వంతు వచ్చెను. అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానమును పొందెను. దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు. కేవలము అదృష్టవంతులకే అట్టిది లభించును. యోగీశ్వరుల వ్యవస్థ. అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ ఉన్నది. అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారనేక చోట్ల పనిచేసినను అందరా భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చెదరు. కాన ఒకరు చేయునది ఇంకొకరికి తెలియను. ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసెదరు. దీనిని బోధించుటకొక ఉదాహరణ మీ దిగువ కలదు. విహెచ్ ఠాకూర్. వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా నుండిరి. ఆయన ఒకానొకప్పుడు బెలగాం సమీపమందలి వడగాం అను పట్టణమున ఒక సర్వే పార్టీతో వచ్చెను. అక్కడ అబ్బా అను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను. ఆ యోగి నిశ్చల దాసు రచించిన విచార సాగరమను వేదాంత గ్రంథమును సభలోనున్న వారికి బోధించుచుండెను. ఠాకూరు పోవునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి, ఈ పుస్తకమును నీవు చదువవలెను. నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును. వారు నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదరు. నీ మనస్సునకు శాంతి ఆనందములు కలగజేసెదరు. ఆ తరువాత ఠాకూరు జున్నారుకు బదిలీ అయ్యెను. అచటికి పోవుటకై నానేఘాటు లోయను దాటిపోవలసి ఉండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాలా కష్టము. దానిని దాటుటకు ఏనుబోతు తప్ప ఇతరమేదియూ ఉపయోగించరు. కావున ఏనుబోతుపై లోయను దాటుచచ్చే
అతనికి బాధ కలిగెను. అచటి నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగముపై బదిలీ అయ్యెను. అచట నానాసాహెబ్ చాంద్రోకర్తో పరిచయము కలిగెను. ఆయన వలన సాయిబాబా గూర్చి అనేక సంగతులు తెలుసుకొని వారిని దర్శింప కాంక్షించెను. ఆ మరుసటి దినమే నానాసాహెబు షిరిడీకి పోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాకూరును కూడా తనతో రమ్మని అడిగెను. ఠాకూరు తనకు ఠానాలో సివిల్ కేసు ఉండుటచే రాలేనని చెప్పెను. అందుచే నానాసాహెబు ఒక్కడే వెళ్ళెను. ఠాకూరు ఠానాకు వెళ్ళెను. కానీ అచట కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబు వెంట షిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపపడెను. అయినప్పటికీ షిరిడీ వెళ్ళెను. అంతకు ముందు రోజే నానాసాహెబు షిరిడీ విడిచిపెట్టెనని తెలిసెను. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి. వారు ఠాకూరును బాబా వద్దకు తీసుకొని పోయిరి. అతడు బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. అతని కండ్లు ఆనంద బాష్పములచే నిండెను. ఒడలు గగురు పొడిచెను. కొంతసేపటికి సర్వజ్ఞుడకు బాబా ఇట్లనెను: ఇచటి మార్గము అప్పా బోధించు నీతులంతా సులభము కాదు. నానేఘాటులో ఏనుబోతు పైన సవారీ చేయుట కంటే కష్టము. ఈ ఆధ్యాత్మ మార్గము మిగుల కఠినమైనది. దీనికి ఎంతో కృషి అవసరము. ఠాకూరుకొక్కనికే అర్థమగు ఆ మాటలు వినగానే అతడు అమితానంద పరవశుడయ్యెను. కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను. 2 చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలెనని ప్రార్థించెను. అప్పుడు బాబా ఇట్లనెను: అప్పా చెప్పినదంతయు నిజమే, కానీ అవన్నీయు అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు. నీవు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థము చేసుకొని ఆచరణలో పెట్టవలెను. లేనిచో ప్రయోజనము లేదు. గురువు అనుగ్రహము లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము. విచార సాగరములోని సిద్ధాంత భాగమతడు చదివియుండెను, కానీ ఆచరణను షిరిడీలో నేర్చెను. ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యమును బలపరుచును. అనంతరావు పాటంకర్ అను పూనా పెద్ద మనుషుడొకడు బాబాను చూడగోరెను. షిరిడీకి వచ్చి బాబా దర్శనము చేసెను. అతని కళ్ళు సంతుష్టి చెందెను. అతడు ఆనందించెను. అతడు బాబా పాదములపై పడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లనెను: నేనెక్కువగా చదివి తిని, వేదాంతములను చదివి తిని, అష్టాదశ పురాణములు వింటిని. నా మనస్సునకు శాంతి కలుగుటలేదు కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టి వలనను నీ మహత్తరమైన మాటల వలనను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని. అందుచే నేనిచ్చటకి వచ్చి తిని. కావున నాయందు దాక్షిణ్యము చూపుము, నన్ను ఆశీర్వదించుము. అప్పుడు బాబా
ఒక నీతి కథను ఈ విధముగా చెప్పెను. నవవిధ భక్తి. 9 ఉండల గుర్రపు లద్ది నీతి కథ. ఒకనాడొక వర్తకుడిక్కడకు వచ్చెను. అతని ముందు ఒక ఆడగుర్రము లద్ది వేసెను. అది 9 ఉండలుగా పడెను. జిజ్ఞాసువైన ఆ వర్తకుడు పంచకొంగు సాచి 9 ఉండలనందులో పట్టుకొనెను. ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగెను. ఈ మాటల యథార్థమును పాఠంకర్ గ్రహించలేకుండెను. అందుచే అతడు గణేష్ దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్ను ఇట్లు అడిగెను. ఈ మాటలలో బాబా ఉద్దేశమేమి? కేల్కారు ఇట్లు జవాబు ఇచ్చెను. నాకు కూడా బాబా చెప్పినదంతయు తెలియదు, కానీ వారి ప్రేరణ ప్రకారము నాకు తోచినది నేను చెప్పెదను. ఆడగుర్రమనగా ఇచ్చట భగవంతుని అనుగ్రహము. 9 ఉండల లద్ది అనగా నవవిధ భక్తులు. అవి ఏవన శ్రవణము, వినుట, కీర్తనము, ప్రార్థించుట, స్మరణము, జ్ఞప్తియందుంచుకొనుట, పాదసేవనము, పాద సంవాహనము, అర్చనము, పూజ, నమస్కారము, వంగి నమస్కరించుట, దాస్యము, సేవ, సఖ్యత్వము, స్నేహము, ఆత్మా నివేదనము, ఆత్మను సమర్పించుట. ఇవి నవవిధ భక్తులు. వీనిలో ఏదైనా ఒక మార్గమును హృదయపూర్వకముగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతుష్టి చెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తి లేని సాధనములన్నీయు అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ, వానిలోని సంగతులను ఇతరులకు బోధించుట మొదలగునవి నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞాని అను గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రమునకే చేయు భజన ఇవన్నీయు వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడుననుకొనుము, లేదా సత్యముని తెలుసుకొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తిననుకొనుము. వాని వలె నవవిధ భక్తులను ప్రోగు చేయుము. ఆతురతతో ఉండుము. వాని వలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా ఉండుము. అప్పుడే నీకు మనస్థైర్యము, శాంతి కలుగును. ఆ మరుసటి దినము పాఠంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా 9 గుర్రపు లద్ది ఉండలను ప్రోగు చేసితివా లేదా అని ప్రశ్నించెను. అతడు తాను నిస్సహాయుడననియు బాబా అనుగ్రహముచే మాత్రమే వానిని సులభముగా ప్రోగు చేయవచ్చును అనెను. అప్పుడు బాబా శాంతి క్షేమములు కలుగునని ఆశీర్వదించెను. పాఠంకరు అపరిమిత ఆనందభరితుడయ్యెను. పండరీపురము లీడరు. ఒక చిన్న కథతో ఈ అధ్యాయమును ముగించెదము. ఈ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలను సరి అయిన మార్గమున పెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వము ఉపయోగించుచుండెను. ఒకనాడు పండరీపురము నుండి ఒక ప్లీడరు వచ్చెను. అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించెను. వారి పాదములకు నమస్కరించెను. అడగకుండానే దక్షిణ ఇచ్చెను.
జరుగుచున్న సంభాషణను వినుటకొక మూల కూర్చుండెను. బాబా అతని వైపు ముఖము త్రిప్పి ఇట్లనెను, ప్రజలెంత టక్కరులు, వారి పాదములపై బడెదరు, దక్షిణ ఇచ్చెదరు, కాని చాటుగా నిందించెదరు. ఇది చిత్రము గాదా? ఆ మాటలు లీడరుకు సూటిగా తగిలినవి. ఎవరికి బాబా మాటలలోని అంతరార్థము బోధపడలేదు. లీడరు మాత్రము గ్రహించెను, కానీ అక్కడ ఏమీయూ మాట్లాడలేదు. వాడాకు పోయిన పిమ్మట లీడరు కాకాసాహేబు దీక్షితుతో ఇట్లనియెను, బాబా చెప్పినదంతయు యథార్థమే. ఆ బాణము నాపై ప్రయోగించిరి, అది నా గూర్చియే. నేనెవరిని నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది. పండరీపురము సబ్ జడ్జియగు నూల్కార్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను. ఇచ్చటనే మకాము చేసెను. లీడర్ల విశ్రాంతి గదిలో దీని గూర్చి వివాదము జరిగెను. రోగముచే బాధపడుచున్న సబ్ జడ్జి ఔషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రమున బాగగునా అని మాట్లాడుకొనిరి. సబ్ జడ్జిని వ్యాఖ్య చేసిరి, సాయిబాబాను నిందించిరి. నేను కూడా అందుకొంత భాగము వహించి తిని, నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను. ఇది నాకు దూషణ కాదు, నాకిది ఆశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశం. నేనిక మీదట ఎవరినీ దూషించరాదు, ఎవరినీ నిందించరాదు, ఇతరుల విషయములో జోక్యము కలుగుజేసుకొనరాదు. పండరీపురమునకు షిరిడి 300 మైళ్ళ దూరమున ఉన్నది. బాబా సర్వజ్ఞుడగుటచే పండరీపురములో లీడర్ల విశ్రాంతి గదిలో ఏమి జరిగెనో తెలుసుకొనిరి. ఈ నడుమనున్న స్థలము నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞతమునకు అడ్డుపడలేదు. వారు సర్వమును చూడగలిగిరి. అందరి హృదయములలో గల దానిని చదువగలిగిరి. వారికి తెలియని రహస్యమేదియూ లేదు. దగ్గరనున్నవి, దూరముగానున్నవి, ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేటతెల్లము. ఎవడైనా దూరముగా గాని దగ్గరగా గాని ఉండనిమ్ము. బాబా సర్వంతర్యామి అగుటచే వారి దృష్టి నుంచి తప్పించుకొనుటకు వీలు లేదు. దీనిని బట్టి లీడర్ ఒక నీతిని నేర్చుకొనెను. ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు, మరియు అనవసరముగా వాక్యానము చేయరాదు. అట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమందు పెట్టెను. ఇది ఒక లీడరును గూర్చినదైనప్పటికీ అందరికీ వర్తించును. కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తి అందుంచుకొని మేలు పొందెదముగాక. సాయిబాబా మహిమ అగాధము, వారి లీలలు కూడా అట్టివే, వారి జీవితము అట్టిదే. వారు పరబ్రహ్మము యొక్క అవతారమే. 21వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.